ఉపాధ్యాయులకు నా నమస్కారం. నా తోటి విద్యార్థి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. నాకు ఇద్దరు పిల్లలు. మాది బల్లక్క. నాకు సార్ల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అంటే సార్లకు అప్పుడు మేమేమనుకునేదో చెప్పాలని అనుకుంటారు. కాకపోతే అందరు ఎవరు నవ్వుకోవద్దు. చెప్తున్నాను. ఫస్ట్ రవణమూర్తి సార్. అయితే రవణమూర్తి సార్ మ్యాథ్స్ చాలా మంచిగా చెప్పేవాడు. కాకపోతే నాకు అర్థం కాకపోయేది. నాకు అర్థం కాకపోయి ఎప్పుడూ తక్కువ మార్క్స్ వచ్చేసాయి. సార్ అనేది ఫైనల్లో కూడా అట్లా వస్తే మీరు ఫెయిల్ అవుతారని సార్ గట్టిగా మందలించారు. నేను ఫైనల్లో పాస్ అయిపోయాను. కాకపోతే రవణమూర్తి సార్ ఎప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు అబ్బా సార్ ఈరోజు రాకుంటే బాగుండేది అని అనుకున్నాను. ఎందుకంటే నాకు మ్యాథ్స్ చాలా హార్డ్ అప్పటికి ఇప్పటికీ అనుకో. సార్ నెక్స్ట్ వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి సార్. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఏదైనా చెప్పింది అంటే మన సార్ క్వశ్చన్ వేస్తే మనం ఆన్సర్ చెప్పకపోతే సార్ ఏం చేసేదండి, అందరూ నెత్తి మీద మొట్టికాయలు వేసారు. అప్పుడు సార్ రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకునేవాడు. అది 2-3 ఇద్దరు కొట్టేసరికి వాచ్ ఊడిపోయింది. అది మళ్ళీ పెట్టుకునేటోడు, మళ్ళీ 2-3 మళ్ళీ ఊడిపోతుంది. అమ్మాయి నా దగ్గరకు వచ్చేసరికి నాకు వాళ్ళేదని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అప్పుడు ఉండేవి ఇప్పుడు చెప్తున్నాను, మరోలా అనుకోవద్దు ఎవరు. సార్ నెక్స్ట్ భారతి మేడం. భారతి మేడం ఎంతసేపు ప్రేయర్ చేసేటప్పుడు స్టేట్ అనేది అఫ్కోర్స్ నేను అటు ఇటు చూస్తుండేదాన్ని, మళ్ళీ స్టేట్ అంటున్నాను. సార్ మేడం కూడా చాలా హిందీ చాలా వీక్ అండి. నేను హిందీలో అసలే రావు. మేడం చాలా స్ట్రిక్ట్ చేసి కొంచెం హిందీ బాగానే నేర్పించారు. అంతే అండి సార్. ఇంతటితో చిన్న పైన ముగిస్తున్నాం. మరోలా అనుకోవద్దు సార్ అని ఎవరైనా.